వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరగబోతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ వేదికగా జరగబోతున్నాయని చెప్పేసి ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, మంత్రిమండలిలో కొంతమందిని పక్కన పెడతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మంత్రులను ఎవరెవరిని మారుస్తారు అని ఒక తరుణం ఆసన్నమైన నేపథ్యంలో మరి మంత్రివర్గంలో ఉన్న పొన్నం ప్రభాకర్ను తప్పిస్తారనే ఒక టాక్ బలంగా బయటకు వచ్చింది. మరి ఒకవేళ పొన్నం ప్రభాకర్ను బయటకు తప్పిస్తే ఆయనకి ఏం పదవి ఇస్తారు అనంటే ఏఐసిసి కార్యదర్శిగా లేదా టీపీసీసీగా చీఫ్గా పొన్నం ప్రభాకర్ను పెడతారని. మరి ఆయన స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారు అనంటే రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఆది శ్రీనివాసన లేకపోతే మహేష్ కుమార్ గౌడ్న. అంటే తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రచారం అయితే ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్ష స్థానంలో మార్పు చేసేందుకు సీరియస్గా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉన్న నాయకత్వంలో సంఘటనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతోటే పొన్నం ప్రభాకర్కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది పార్టీ అంతర్గత సమన్వయాన్ని మెరుగుపరచడానికి, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సంఘటనలు అంటే ఏదైతే సంఘటన జరుగుతుందో వాటిని పటిష్టం చేయడానికి సహాయపడుతుందని అంచనా వేస్తున్న వైనం. టీపీసీసీ అధ్యక్ష స్థానం ఎల్లప్పుడూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ మార్పు వచ్చినట్లయితే పార్టీ వ్యూహరచనలో మార్పు తప్పదని తెలుస్తున్నది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి మార్పులు సాధారణంగా పార్టీలోని వివిధ వర్గాల వారిని సంతృప్తిని కలిగించడానికి, అలాగే భవిష్యత్ ఎన్నికల కోసం సంసిద్ధత చూపించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ కుమార్ గౌడ్కు ఇలాంటి అవకాశం రావడం వల్ల ఆయన ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీకి మరింత మద్దతు లభించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు కొండా సురేఖ పదవిని కూడా తొలగించే అవకాశం ఉందని, ఆమె స్థానంలో ఆది శ్రీనివాస్కు, అదే సామాజిక నేపథ్యం ఉన్న మంత్రి శ్రీనివాస్కు బాధ్యతలు దక్కే అవకాశం ఉందని ఒక జోరుగా ప్రచారం కొనసాగుతున్నది. మరి ఈ నేపథ్యంలో ఇది కేవలం ఒక వ్యక్తి మార్పు కాదు, కానీ పార్టీలోని వివిధ వర్గాల మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ఒక వ్యవహారంగా కూడా చూడవచ్చు, లేదా ఒక వ్యూహంగా చూడవచ్చు. మరి ఆది శ్రీనివాస్కు ఇలాంటి అవకాశం వస్తే ఆయనకు మద్దతు ఉన్న నాయకులు, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో పార్టీ స్థానం మరింత బలపడే అవకాశం ఉందా లేదా అనే చర్చ కూడా కొనసాగుతున్నది. అయితే ఇదంతా ఇప్పటికీ కేవలం అంచనాలు మాత్రమే, అధికారిక నిర్ణయం అయితే ఇంకా రాలేదు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలైతే ఈ చర్చతోటి మరింత వేడెక్కాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. టీపీసీసీ అధ్యక్ష స్థానం, కేబినెట్ మార్పులు, మంత్రి పదవుల వంటి అంశాలు నేరుగా ఈ ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో ఆ నాయకుల మధ్య సంబంధాలను, ఆ చర్చలు ప్రభావితం అయితే చేస్తున్నాయని చెప్పేసి ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు స్థానిక నాయకుల మధ్య పోటీ, సమన్వయం, ప్రాధాన్యత వంటి అంశాలను ముందుకు తీసుకొస్తాయి. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయనేది స్పష్టం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పులు కేబినెట్లో సమతుల్యతను తీసుకురావడానికి ఉపయోగపడతాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇవన్నీ ఇప్పటికీ ప్రచారం మాత్రమే కొనసాగుతున్నది, అంచనాల స్థాయిలోనే ఉన్నాయని చెప్పవచ్చు. అధికారిక నిర్ణయాలు వచ్చిన తర్వాతే పూర్తి
చిత్రం అనొచ్చు, లేకపోతే పూర్తి సినిమా స్పష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.